సార్కు నమస్కారం. మేము చెప్పిన విధంగానే జరుగుతున్నాయి. అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇదే చెప్పడం జరిగింది. ముందే జాగ్రత్త చేశాం. మీరు 42% రిజర్వేషన్ ఇస్తా అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి గంపగుత్తగా బీసీ ఓట్లు అన్నీ కూడా కొల్లగొట్టి మీరు రాజ్యాధికారం చేపట్టారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మెజార్టీ బీసీ ఓట్లు తీసుకున్నారు. మీరు బీసీలు నమ్మిరు, మిమ్మల్ని అప్పుడు చేస్తారు అన్న నమ్మకంతో 3 నెలలనే చేస్తా అన్నారు అని చెప్పేసి నమ్మకంతో ఓటేశారు. ఈరోజు కూడా మళ్ళీ జీవో ద్వారానే మేము జీవో ద్వారానే ఈ యొక్క రాజకీయ ప్రక్రియ జరుపుతామంటుండ్రు. 42% మేము జీవో ఇస్తాము, జీవో ఇచ్చిన తర్వాత నేను ఎన్నికలకు పోతామని అన్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తున్నాను. నిజంగానే 42% బీసీ రిజర్వేషన్ మీద మీరు గిట్ట జీవో ఇవ్వాలి అనుకుంటే ప్రభుత్వం ద్వారా జీవో ఇచ్చి దాన్నే చట్టం చేసి దాంతో ఎన్నికలు పోతా అంటే చట్టం అయితే గిట్ట మరి 22 నెలలు ఎందుకు ఇవ్వలేదు? మీరు అదే రోజు ఇవ్వచ్చు కదా. మీరు మొదటి రోజునే మీరు ఇక్కడ ముఖ్యమంత్రి అయిన 3 నెలల లోపలనే ఇదే జీవో ఇవ్వచ్చు కదా. 22 నెలలు ఎందుకు కాలయాపన చేసిండ్రు? ఈ జీవో ద్వారానే ఎన్నికలు జరుగుతాయి. ఈ జీవోని మేమిచ్చిందే, రాజ్యాంగం మేమిచ్చిందే ఫైనల్ అన్నప్పుడు మీరు 22 నెలలు ఎందుకు కాలయాపన చేసిండ్రు? నెంబర్ 1. నెంబర్ 2, ముఖ్యమంత్రి గారు నిన్న చిట్చాట్ చేశాను ఢిల్లీలో. క్లియర్గా చెప్పడం జరిగింది, ఒక ముఖ్యమంత్రి గారి నోట్లోకి వెళ్ళి మాటలు వెళ్తే అది జీవోగా మారుతుంది. ఒక ముఖ్యమంత్రి గారు చిట్చాట్ చేసి ఏమన్నారు, సుప్రీంకోర్టు పరిధిలో బీసీ రిజర్వేషన్ చట్టం ఉన్నది కాబట్టి మేము సుప్రీంకోర్టులో తేల్చుకుంటాము, తెలుసుకున్న తర్వాతనే 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోతామని చెప్పి ఒక వర్డ్ మాట్లాడిండ్రు. వచ్చిన 2 రోజుల లోపలే మళ్ళా జీవో ఇద్దామంటున్నారు. జీవోతోటి సాధ్యం కాదు కదా. మేము ఆన్ ఫ్లోర్ హౌస్లో కూడా చెప్పడం జరిగింది, మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాం. మేము ముఖ్యమంత్రి గారు వెనుకబడిన కులాలను అన్యాయం చేస్తే సహిస్తాము, అవమానం చేస్తున్నాం మమ్మల్ని. మీరు అన్యాయం చేస్తే సహిస్తాం మేము, కానీ మమ్మల్ని మా జాతులను అవమానం చేసే విధంగా మభ్యపెట్టి ఈరోజు మోసం చేస్తున్నారు మీరు. మాకు తెలియదా ఇది మోసం అని? మేము చెప్పలే అసెంబ్లీలో. ఈ భారతదేశంలో సక్సెస్ఫుల్గా 40% రిజర్వేషన్ సాధించిన రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. ఫెయిల్ అయిన రాష్ట్రాలు బీహార్ లాంటి రాష్ట్రాలు, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు ఫెయిల్ అయినాయి. అసెంబ్లీలో చెప్పినాం, ఎందుకు ఫెయిల్ అయిందో గమనించండి, ఎందుకు సక్సెస్ గమనించండి. సక్సెస్ దిశగా పోవాలంటే రాజ్యాంగం 9వ షెడ్యూల్లను మాత్రం చేర్తనే చట్టమైంది. అప్పటికి వాళ్ళు 20 సంవత్సరాలు పోరాడుతున్నారు. 94 వరకు పోరాడినరు. 94లో ఆ రోజు జయలలిత గారు ఏం చేశారు అనుకుంటున్నా చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా వినండి. 94లో పివి నరసింహరావు గారికి జయలలిత గారు ముఖ్యమంత్రిగా వెళ్ళి వారితో పాటు ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులను ఎమ్మెల్యేలందరూ తీసుకెళ్ళి తనతో పాటు తన టైప్ రైటరు, తనతో పాటు తన అటెండర్ను, తనతో పాటు తన వంట సామాగ్రిని, తనతో పాటు తన ఫైళ్ళను తీసుకొచ్చి ఢిల్లీలో కూర్చున్నది. నేను చెన్నై వెళ్ళను, తమిళనాడు వెళ్ళను, నాకు రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చేదాకా తమిళనాడు పోను అని చెప్పి భీష్మించుకున్నాక ప్రభుత్వాలు దిగొచ్చినాయి. ఆ రోజు 9వ షెడ్యూల్లో చేర్చడం వలన 94లో వారికి ఇప్పటికీ బీసీ రిజర్వేషన్ అందుకున్నది. బీహార్లో చట్టబద్ధంగా చేయలేని చెప్పేసి కోర్టు కొట్టేసింది, మహారాష్ట్ర కొట్టేసింది. ఈరోజు మీరు 42% వారు జీవో ఇస్తే కూడా సేమ్ అదే జరుగుతుంది. ఇది జరగద్దని మేము కోరుకుంటున్నాము. ఈ స్థానంలో మేము కూర్చున్నామంటే మా భవిష్యత్తు మా కోసం కాదు, మా పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉన్నది మా మీద. మేము తప్పు చేస్తే వాళ్ళు సహించరు. డెఫినెట్గా మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని. మళ్ళీ చెప్తున్నాను, అవమానం చేస్తే సహిస్తాము, అన్యాయం చేస్తే సహిస్తాము, కానీ అవమానం చేస్తున్నావు కాబట్టి మీరు 42% బీసీ రిజర్వేషన్ కావాలంటే డెఫినెట్గా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలి. ఇది ఒక్కటే సొల్యూషన్. ప్రధానమంత్రి ఆ రోజు పివి నరసింహరావు గారి దగ్గరికి ఎట్లయితే జయలలిత సాధించుకున్నదో ఈరోజు మీరు దగ్గర 50 సార్లు మీరు ఢిల్లీకి వెళ్ళినరు. ఏ ఒక్కరోజు ప్రధానమంత్రిని మీరు కలవలేదు బీసీ రిజర్వేషన్ గురించి. ఏ ఒక్కరోజు మీరు 100 మంది పార్లమెంట్ సభ్యులు అసెంబ్లీని స్తంభించ చేయలేదు. ఏ రోజు కూడా పార్లమెంట్లో మీ నాయకుడు మాట్లాడలేదు, మేము ఎంపీలు మాట్లాడతారంటే డెఫినెట్గా మమ్మల్ని మోసం చేసిరు, అన్యాయం చేసినారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా నాటకం పెట్టి
42% జీవో ఇస్తా అంటే ఈ జీవోను రాకముందే కోర్టు కూడా అయితే భవిష్యత్తు ఎప్పుడు లేదు. ఒక్కటే ప్రప్రదంగా చూసినాం. జీవో వస్తే జీవో మీద అగ్రవర్ణాలు బీసీల మీద కోటుకోతారు, కానీ జీవో రాకముందు పోతుందంటే డెఫినెట్గా ఇది మీ కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి కుట్రలో భాగమే. ఎన్నికలు మేమేం చేయాలి, కోర్టుకేనంటే డెఫినెట్ కోర్టుకోతారు. మేము అసెంబ్లీ చెప్పినాం కదా, రాజ్యాంగ పరిధిలో లేనప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిండ్రు. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం 50% మించద్దు అన్నప్పుడు దానికి సెక్యూరిటీ కావాలి, ప్రొటెక్షన్ కావాలంటే రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ చెప్పడం జరుగుతుంది. ఈరోజు మళ్ళీ గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉంది. గవర్నర్ గారు ప్రెసిడెంట్కి పంపిన అంటున్నారు. డెఫినెట్ ప్రెసిడెంట్ గారు కూడా క్యాబినెట్ సూచన మేరకే చేస్తారు కేంద్ర ప్రభుత్వం. అంటే దానికి కావాల్సింది మోదీ గారిని కలవడము. ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు చేయవలసింది ఒకటే, నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉంటే ఇమ్మీడియట్గా మీరు అఖిల పక్షాన్ని అన్ని పార్టీలు పిలిచి ఢిల్లీకి వెళ్దాం పాండి. ఢిల్లీ నుంచి కదిలేది లేదు, ఇక్కడ చేసేది కూడా మీరు ఏం లేదు కాబట్టి ఢిల్లీ నుంచి కదిలేది లేదు. ప్రధానమంత్రి ఇంటిగారు కూర్చొని బీసీ రిజర్వేషన్కు వారు క్యాబినెట్లో నిర్ణయం చేసుకొని పార్లమెంట్లో పెట్టేదాకా రేవంత్ రెడ్డి గారు దయచేసి మీ మంత్రి మండలి మేము అందరం కూడా అక్కడ ఢిల్లీ నుంచి కదిలేదు. అప్పుడే దీనికి సాధ్యమవుతుంది. కానీ జీవో ఇస్తాము, ఈరోజు ఎలక్షన్కి పోతామంటే మీరు 2 రోజుల ముందు మాట్లాడిన కట్టుబడి ఉండండి. రేవంత్ రెడ్డి గారు 2-3 రోజులు ఢిల్లీలో ఉన్నది మాట్లాడండి. సుప్రీంకోర్టుతో కొట్లాడుకుంటాము, 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మేము ఎన్నికలకు పోతామన్న మాట మీరు నిలబడండి. కానీ జీవో ఇచ్చి ఆ జీవో కొట్టేసి మళ్ళీ 42% తగ్గించడం ఎన్నికలకు పోతే తీవ్ర రూపం దాల్చుతుంది. మరో తెలంగాణలో ఉద్యమం జరుగుతుందంటే అది బీసీ ఉద్యమం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే ఖబర్దారు చెప్తుండే, మొన్న కూడా చెప్పాను నేను, ఈ కాంగ్రెస్ పార్టీ ఒక పులి మీద స్వారీ చేస్తుంది. బీసీ అనే రిజర్వేషన్ పులి మీద స్వారీ చేస్తుంది. ఆ పులి మీద దిగడము మీరు సునాయాసంగా దిగాలంటే కేవలం రిజర్వేషన్ లేకుంటే మీరు అనవసరంగా దిగితే మాత్రం డెఫినెట్గా పులి మిమ్మల్ని మింగేస్తుంది. మేము ఆ రోజు చెప్తున్నాం, ఈరోజు చెప్తున్నాం. ఎవరో జీవో ఇస్తే సరిపోతుందంటే కాదు, కానీ బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నాము. రాజ్యాంగ పరిధిలో ఉన్న అంశం ఇది, డెఫినెట్గా మీరు 9వ షెడ్యూల్లో చేర్చాలి అని చెప్తున్నాం. దాని మీద కట్టుబడి ఇప్పుడు ఎలక్షన్ తొందరేం లేదు. మీ పక్క రాష్ట్రం ఉన్నది కర్ణాటకలో 3 సంవత్సరాలే, ఇంతవరకు వాళ్ళకి బీసీ రిజర్వేషన్ లేదు, ఇంతవరకు ఎన్నికలు పోలేదు. ఆ రోజు కూడా తమిళనాడులో చాలా వెయిట్ చేశారు ఈ రిజర్వేషన్ కోసము. మీరు కూడా ఇప్పుడు వెయిట్ చేయండి. డెఫినెట్గా 42% రిజర్వేషన్ వచ్చేదాకా మీరు వెయిట్ చేయండి, కానీ మమ్మల్ని అవమానం చేయకమని చెప్పేసి